విజయసాయి రెడ్డితో బేరాలు. ఆ బేరం కుదుర్చుకుంటుంది ఎవరు? కొత్త కేసుల మాట ఎలా ఉన్నా పాత కేసుల్లో విజయసాయి రెడ్డికి అనుమానాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? బీజేపీతో విజయసాయి రెడ్డికి ఉన్న అనుబంధం జగన్కి లాభమా నష్టమా? అసలు ఇప్పుడు విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి గతి ఏమిటి అనే ఈ మూడు అంశాల మీద డీటెయిల్డ్ అనాలిసిస్ మన కుండబద్దల్ ఛానల్లో. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్గా నడుస్తున్న లిక్కర్ కేసు కావచ్చు, కల్తీ నెయ్యి కేసు కావచ్చు, ఇత్యాది వీటన్నిటిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఎంత ఉందనేది క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. అందులో జగన్మోహన్ రెడ్డి దాకా చేరే కొన్ని కేసులు ఉన్నాయి. అంటే ఈ లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని, ఇక వివేకానంద రెడ్డి హత్య కేసు ఎందుకని ప్రపంచానికి తెలియటం కంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డికి తెలిసిన ఆయన హడావుడిగా వెళ్లకుండా తాత్సారం చేస్తూ నిమ్మలంగా ఎందుకు వెళ్ళాడు? ఇందులో అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడా, లేకపోతే తనని తాను కాపాడుకోవటానికేనా అనే అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. వీటన్నిటిలో కొత్త కేసులు ఏమి ఇంపోజ్ అవుతాయి, జగన్మోహన్ రెడ్డికి ఎంత దెబ్బ తగులుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే, విజయసాయి రెడ్డితోటి వైసీపీ నాయకులు కొంత బేరసారాలకు దిగుతున్నట్టుగా కొంత సమాచారం అయితే వస్తుంది. ఎందుకు ఈ బేరాలు? ఎప్పుడో జగన్మోహన్ రెడ్డిని కాదనుకొని విజయసాయి రెడ్డి బయటకు వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏం మాట్లాడటం లేదు. నిన్న మొన్న ఆయన ఈడీ విచారణకి వెళ్ళొచ్చిన తరువాత కూడా ఈ లిక్కర్ స్కాము జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరుగుండలేదేమో అని అనుమానం కూడా చెప్పాడు. అంత అనుమానం ఉంటే అసలు వేరే ఇక్కడ కేసు విషయం అయి అంతిమ లబ్ధిదారు ఎవరనే దాని మీద ఎలా తేలుతుందా? అదేది ఉండదు. కాకపోతే అందరికీ తెలిసిందే, ఓపెన్ సీక్రెట్. ఎవరైనా గవర్నమెంట్లో ఉండి వేల కోట్ల రూపాయల స్కామ్ నడుస్తుంటే అదేదో కేవలం 3,500 కోట్ల రూపాయలు ఈ లిక్కర్ విధానం మార్చడం ద్వారా డిస్టిలరీస్ నుంచి వచ్చిన ముడుపుల రూపంలో వచ్చిన దాని గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. కానీ అసలైన వ్యవహారం ఈ ప్రైవేటు మద్యం దుకాణాలు తీసేసి గవర్నమెంట్ మద్యం దుకాణాలు పెట్టడం, దాంట్లో క్యాష్ ట్రాన్సాక్షన్ మాత్రమే చేయటం, వీటన్నిటి మీద లావు కృష్ణదేవరాయలు గతంలో పార్లమెంటులో ప్రస్తావించినట్టుగా 25,000 కోట్ల రూపాయల ఫైల్చిలుకే ఇందులో స్కామ్ జరిగిందని ఆయన వివరించటం. అంటే ఇంత పెద్ద మొత్తంలో స్కామ్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డికి ఏం తెలీదా? కేవలం కళ్ళు మూసుకొని మిగతా వాళ్ళు చేసేస్తుంటే మెదలకుండా ఊరుకుంటాడా? అలాంటిది ఏమీ ఉండదు కదా. అందుకని విజయసాయి రెడ్డి కొంత జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి అటు ఇటుగా మాట్లాడుతున్నట్టుగా కనపడుతోంది. కాకపోతే ఇందులో ఎవరెవరిని ఇరికించాలో ఆ పేర్లు మొత్తం చెప్పింది విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి ఒక రకంగా అప్రూవర్గా మారకపోయినా కూడా అప్రూవర్గా మారితే ఇచ్చే సమాచారం మొత్తం ఇచ్చాడు. ఇంకప్పుడు ఆయన అప్రూవర్గా అవ్వాల్సిన అవసరం లేదు. ఈ సమాచారం ఇచ్చినందుకు గాను A5గా ఉన్నా కూడా విజయసాయి రెడ్డి అరెస్ట్ కాదు. కాకపోతే ఇక్కడికి వస్తున్న కొన్ని అనుమానాలు ఏమిటి అంటే, బీజేపీ తోటి విజయసాయి రెడ్డి అనుబంధం. ఈ అనుబంధం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండబోతుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండబోతుందా అనేది. బీజేపీ ఎప్పుడు ఏం చేస్తుంది అనేది వాళ్ళకే తెలియదు. అప్పటికి ఉన్న పరిస్థితుల ప్రకారంగా రాజకీయంగా తమకి ఏ రకమైన లబ్ధి చేకూరుతుందో, తమ వంతు తాము అధికారంలో ఎప్పటికీ ఉండటానికి ఎవరితోటి కలవాలో వాళ్ళందరితోటి కలవటానికి సిద్ధంగా ఉంటారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డికి డోర్స్ ఏం క్లోజ్ అయిపోలేదు, ఇంకా ఓపెన్లో ఉన్నాయి అనేది కూడా కనపడుతుంటే ఆ డోర్ గుండా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం బేరం చెయ్యొచ్చేమో. ఆ బేరం కోసమే విజయసాయి రెడ్డి నిన్న మాట్లాడిన మాట కూడా అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ జగన్కి తెలియకుండానే జరిగిందేమో అని అంటే, జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నం నా దగ్గర ఉంది, నేను చెయ్యగలను అని జగన్మోహన్ రెడ్డికి హింట్ ఇచ్చినట్టే. ఇదంతా బయటకే, కానీ లోపల నడుస్తున్న వ్యవహారం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డితో టచ్లో లేకుండానే ఉన్నాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డితో బేరాలు కుదుర్చుకోకుండానే ఉన్నారా? అనేక రకాలైన అంశాల్లో విజయసాయి రెడ్డి దగ్గర బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండి, లేకపోతే అందులో పార్టీలో నెంబర్ 2గా ఉండి మొత్తం సమాచారం విజయసాయి రెడ్డి దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. అందుకనే
విజయసాయి రెడ్డితో జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ ఇబ్బందికరమైన వ్యవహారం దాకా దాన్ని తెగేదాకా లాగటం కానీ ఇట్లాంటివి ఏం చేయడు. ఎంతెంత మందినో ఎన్నెన్నో రకాలుగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని కేవలం 1-2 మాటలే అన్నాడు. కాకపోతే దానికి కూడా తాను బాధపడుతున్నట్టుగా విజయసాయి రెడ్డి చెప్పాడు. వాళ్ళ చుట్టూతా ఉన్న కోటరీ అంటే విజయసాయి రెడ్డికి అడ్డం పడేది ఆ కోటరీయే. ఆ కోటరీని కనుక తీసి పక్కన పెడితే విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డితోటి మిగతా ఏ విషయంలోనూ విభేదం ఉండదు. ఎందుకంటే అందరూ కలిసి తోడు దొంగలే కాబట్టి. గతంలో ఉన్న 11 సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఈ వ్యవహారంలో విజయసాయి రెడ్డికి ఎంత తెలుసో జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. విజయసాయి రెడ్డి ఏం చేయగలడు అనే ఊహ ఉందో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అంచనా ఉంటుంది. వీటన్నిటి వ్యవహారమై జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డితోటి అంత గట్టిగా ఎదురు ఒడ్డి పోరాడే రకంగా ఏమి ఉండడు. విజయసాయి రెడ్డి కూడా ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తున్నట్టుగానే మరొక వైపు బీజేపీతోటి కలిసి ప్రయాణం చేసే ప్రయత్నం చేశాడు. రాజ్యసభ సీటుని త్యాగం చేసి బీజేపీకి ఇచ్చేశాడు. అంటే గతంలో కూడా అంటే 2014-19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి విపక్షంలో ఉన్న సమయంలో బీజేపీతోటి ఫుల్లుగా అన్ని వ్యవహారాలు నడిపింది విజయసాయి రెడ్డే. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఢిల్లీ స్థాయిలో ఏదైనా వ్యవహారం నడవాలంటే విజయసాయి రెడ్డి గురించే జరిగింది. అంటే జగన్కి బీజేపీకి మధ్య విజయసాయి రెడ్డి కూడా ఒకానొక వారధి వంతెనలాగా పనిచేశాడు. అందుకని ఇప్పుడు బేరం కుదర్చాలి, జగన్మోహన్ రెడ్డికి బీజేపీతో బేరం కుదర్చాలంటే విజయసాయి రెడ్డి యొక్క అవసరం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. అందుకని విజయసాయి రెడ్డిని మంచి చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కూడా బేరసారాలు నడుపుతున్నాడు. బేరం అంటే కేవలం డబ్బు రూపంలోనో ఇంకోటో కాదు. అతనికి కావాల్సిన విధంగా పనిచేసిన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి ఇంత జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్తే ఏం బాగుండదులే అనుకున్నా బీజేపీతో కలవటానికి, బీజేపీ దగ్గరలో ఉండి జగన్మోహన్ రెడ్డి కావాల్సిన విధంగా పనిచేయటానికి ఇచ్చేది వ్యవహారాలు కూడా ఉంటాయి. దానికి గాను వాళ్ళకి మధ్య ఉన్న వ్యవహారం మరి కాకినాడ పోర్ట్ లాంటివి కావచ్చు, లేకపోతే మిగతా ఈ వ్యవహారాల్లో అన్నిట్లోనూ ఏదో ఒకటి విజయసాయి రెడ్డికి వదిలిపెట్టేసి బాగా గట్టిగా లబ్ధి చేకూరే విధంగా చేశాడంటే విజయసాయి రెడ్డి మాత్రం యాడికి వెళ్ళిపోతాడు జగన్ని కాదని. ఎందుకంటే అందరూ ఒక గూటి పక్షులే కాబట్టి. విజయసాయి రెడ్డి ఏమి ఈ లంచాలకు కానీ లేకపోతే బేరాలకు కానీ అతీతుడు అని చెప్పుకోవటానికి ఏదైనా ప్రమాణం ఉందా? ఏం లేదు. ఇద్దరు ఒక గూటి పక్షులే కాబట్టి తిరిగి కలిసే అవకాశం గట్టిగా ఉంటుంది. అందుకని వీళ్ళు కూడా బేరం నడుపుతారు. దీంట్లో మరి సజ్జల రామకృష్ణారెడ్డిని తప్పించాలని ఆయన డిమాండ్ ఏమన్నా పెడితే అది చేస్తారా, లేకపోతే మిగతా ఇతరత్ర విషయాలు విశాఖపట్నాన్ని నాకు వదిలేయాలనో, లేకపోతే బీజేపీ తోటి ఉన్న సంబంధాల్లో నేను మెరుగుపరచడానికి ఇంకేదైనా లబ్ధి చేకూరే అవకాశాన్ని విజయసాయిరెడ్డి చూసుకుంటాడో? ఏం జరిగినా అందరూ ఒకటే కాబట్టి బీజేపీ తోటి బేరం కుదర్చడానికి జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డితో బేరం కుదుర్చుకుంటున్నాడు. అంటే పాత కేసులు, కొత్త కేసులు మొత్తం కలిసి హుష్కాక్ అయిపోతాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.